అబ్రహాము గుడారం దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు? మనందరికీ బాగా తెలిసిన వాక్యమే కదా. ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు కదా. 3లో బాగా వినండి, మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 3 మనుష్యులు అని రాయబడి ఉంది అక్కడ. 3 మనుష్యులు అని రాయబడి ఉంది అక్కడ. మీరు మరలా లోతు దగ్గరికి వస్తే 3 కాదు 2గా ఇక్కడ నిలబడ్డారు. ఆ 2 దూతలు అని రాయబడి ఉంటుంది. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఏమని? 3 మనుష్యులు. లోతు దగ్గరికి వచ్చింది ఏమని? 2 దూతలు. మీరు గమనించాలి, ఆ వచ్చిన మనుష్యులకు రెక్కలు లేవు. ఏమి లేవండి? వచ్చిన మనుషులకు ఎవరికైనా రెక్కలు ఉన్నాయా? మనిషి అని మనం ఎప్పుడు అంటాం? మనలాగానే ఉన్నప్పుడు, మనలాగానే ఒక వ్యక్తి ఉంటే వాళ్ళని ఏమంటాం? మనిషి అంటాం. మీరు గమనించాలి, బైబిల్లో చాలా సందర్భాలలో యేసయ్యతో పాటు ఈ భూమి మీదకి ఈ 7గురిలో కొంతమంది వచ్చి ఆయనతో పాటు ఈ భూమి మీద నడిచి వెళ్ళారు. వాళ్ళ ఆహారం తిన్నారని కూడా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథాన్ని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆయన సింహాసనము ఎదుట 7 దూతలు, 7 మానవ స్వరూపాలతో ఉన్న దూతలు, వారే దేవుని 7 నక్షత్రాలు.